అందరికీ నమస్కారం. సలాం అలైకుం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ఈ మెసేజ్ ముఖ్యంగా ఎవరికి అంటే మత ఛాందసవాదులకు, కుల గజ్జి ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తాను. మతం పేరుతో మనిషి మధ్య చిచ్చు రేపుతున్నటువంటి ఈ గురువులు వీళ్ళంతా ఉన్నారు, చూసినారా? అన్ని మతాల్లో ఉన్నారు. ఆ అన్ని మతాల వాళ్ళందరికీ కలిపి ఇది ఒక్కటే ఒక మెసేజ్, ఒకటే ఒక క్వశ్చన్. మీకు నిజంగా దమ్ము ఉంటే, మీకు నిజంగా జ్ఞానం అనేదే ఉంటే, అన్ని శాస్త్రాలు మీరు చదివింటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు ఈడు కరెక్ట్గా చెప్పినాడు రా అని చెప్పేసి ఉండాలి. ఇంతకీ ఈ నా మతము నా కులం గురించి చెప్తున్నాను నేను. నా మతం మానవత్వం, నా కులం మనిషి కులం. ఈ భూమి ప్రపంచం మీద పుట్టినటువంటి మొట్టమొదటి మనిషి కులం ఏదైతే ఉందో ఆ కులం నాది. అప్పుడు ఏ మతం అయితే ఈ భూ ప్రపంచమైన ఉండదో ఆ మతమే నాది. ఇది తెలుసుకోకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల తేడా చూపిస్తూ, మనుషుల మధ్య అంతరాల్ని పెంచుతూ, మనుషుల మధ్య దూరాల్ని పెంచుతూ, అసలు విషయాన్ని, అసలు జ్ఞానాన్ని, అసలు సత్యాన్ని, అసలు ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఒక మూర్ఖత్వంలో ముంచేస్తున్నారు. యాక్చువల్గా వేదకాలం నాటి మాట ఇది. వేదాలు శృతులు. శృతులు అంటే చెప్పబడ్డవి అని. అంటే గురువు శిష్యుల పరంపరగా ఒకరి తర్వాత ఒకరికి ఇవి చెప్పడం ద్వారా, బై హ్యాడ్ చేయించడం ద్వారా వాళ్ళకు వచ్చినాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ శృతులు ప్రతులైనాయో, ప్రతులు అంటే అచ్చు వేయబడినాయో, రాయబడినాయో, అక్కడ జరిగింది పొరపాటు. అదేం జరుగుతుందంటే ఆ శృతులన్నిటిని ఎప్పుడైతే ఈ ప్రచురణ కల్పించినారో అప్పుడు ఈ పుస్తకాలన్నీ ఒక్కొక్కడు వాని బుద్ధులను, వాని మైండ్ను ఉపయోగించి దాంట్లో మార్పులను, చేర్పులను కలిగించి వక్ర భాష్యాలు సృష్టించి, వాటికి కొత్త అర్థాలు సృష్టించి, లేనిపోని మాటలన్నీ దాంట్లో జాయిన్ చేసి అసలు అర్థాన్ని తీసేసినారు. అసలు భగవద్గీతకు, ఖురాన్కు, బైబిలకు సరి అయిన నిర్వచనం చెప్పేవాడు, గురువు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు కానీ లేడు. అసలు ఉంటే ఈ మతాల గొడవలు, కులాల రొచ్చులు ఇవన్నీ ఉండవు. అసలు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని అంటాడారు. మా మతం గొప్పది అని అంటే మా మతం గొప్పది అని అంటాడారు. మా దేవుడు ఉండాడు, మీ దేవుడు లేడని అంటాడారు. ఎంత మూర్ఖత్వం ఇది! అసలు మీరు చెప్తా అన్నారు కదా మతం 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 అని చెప్పేసి. ఆ మతం అనే మాట ఏ గ్రంథంలో ఉండాలి చూపించండి. అసలు అది హిందువులకు సంబంధించిన ఏ గ్రంథంలో ఉంది, ముస్లింలకు సంబంధించినటువంటి ఏ గ్రంథంలో ఉంది, క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి ఏ గ్రంథంలో మతం అనేటువంటి మాట ఉంది, దానికి కలిగినటువంటి నిర్వచనం ఏముంది? ఆ నిర్వచనం ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. భారత రాజ్యాంగంలో సుప్రీం కోర్టు కూడా అడుగుతుంది. అసలు మొన్న ఒక అద్భుతమైనటువంటి విషయం ఏం జరిగిందంటే, ఒక ఆయన దయానంద వచ్చేసి మహర్షి అనుకుంటా, మొన్న 3 రోజుల క్రితం పేపర్లో వచ్చింది. సుప్రీం ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దానికి ఆర్టీఐ వేసినాడట. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, సమాచార హక్కు చట్టం కింద ఒక 2 క్వశ్చన్లను ఆయన ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించినాడు. ఆ క్వశ్చన్లు ఏంది అంటే, 1 ఈశ్వరుడు అంటే ఏమిటి, 2వ క్వశ్చన్ సత్యం అంటే ఏమిటి. మహా అద్భుతమైన క్వశ్చన్లు. ఆ మహానుభావునికి దండం పెట్టుకుంటాను నేను ఒకసారి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ క్వశ్చన్ను తీసుకొచ్చేసి హోమ్ మినిస్టర్కు సబ్మిట్ చేసినారు. ఇది మా డ్యూటీ కాదని చెప్పేసి హోమ్ మినిస్టర్ వాళ్ళు ఆ సుప్రీంకోర్టు వాళ్ళకి సంబంధించిన జడ్జిలు, ఆ బెంచ్ మెంబర్స్కు వాళ్ళందరికీ పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఏం పంపించినారంటే, భారత రాజ్యాంగంలో ఈశ్వరుడు అనేదానికి, సత్యం అనేదానికి, కులం అనేదానికి, మతం అనేదానికి మా దగ్గర నిర్వచనాలు లేవు అంట. మీకేమైనా తెలుసా అని చెప్పేసి ఆయన్నే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసినారు. ఇంకా ఆయన జవాబు ఇవ్వకపోయేసరికి ఈ కేసు ఇది వచ్చేసి కొట్టివేయబడింది. అంటే
ఇక్కడ ఈశ్వరుడు అంటే తెలియదు, ఆయన అంటే నిర్వచనం తెలియదు. కానీ ఈశ్వరుడు సృష్టించినటువంటి ఆ భగవద్గీత పైన ప్రమాణం ఏం చెప్పిస్తారు కోర్టులో? ఈశ్వరుని పైన నేను ప్రమాణం చేసి సత్యం మాత్రమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం తీసుకుంటాడారా లేదా? అట్లా తీసుకునేటప్పుడు ఆ ఈశ్వరుడు అంటే ఎవరు, ఆ సత్యం అంటే ఏంది, వాడికి సంబంధించిన నిర్వచనం అంటే ఏంది, అది చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఏదో ఒక నిర్వచనం చెప్తే సరిపోదు బ్రదర్స్. అన్ని మత ఛాందసవాదులకు కుల గజ్జి ఉండేటువంటి వాళ్ళకి అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఫస్ట్ మీరు ఈశ్వరుడు అంటే ఏంది, సత్యం అంటే ఏంది అనే విషయాలు తెలుసుకోండి. ఈశ్వరుడు అంటే తెలిసిన రోజు ఈ కులాలు ఉండవు, మతాలు ఉండవు. ముగ్గురు మూర్తులు జూటా మూలం నెరుగుట బాట అని చెప్పేసి బ్రహ్మయ్య ఆ రోజే చెప్పినాడు. సర్వశాస్త్రాలు జూటా సద్గురు నెరుగుట బాట అని చెప్పేసి మహానుభావుడు ఆ రోజే చెప్పినాడు. మూలం అక్కడ ఉండాలి. మతాలు మతాలని కొట్టుకొని యువత మధ్య భేదాభిప్రాయాలు తెచ్చి కులాలు కులాలు అని చెప్పేసి మా కులం గొప్ప మీ కులం గొప్ప అని చెప్పేసి మనిషి రక్తానికి లేదు కులం, మనిషికి ఎందుకురా కులం? వాళ్ళ వృత్తులను వ్యాపారాలను బట్టి ఆ రోజు మనుషులే కల్పించుకున్నారు ఈ కులాలు. ఇవి వచ్చేసి భగవంతుడు సృష్టించినట్టుగా చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పేసి భగవద్గీతలో భగవంతుడు చెప్పినాడు. ఆ చాతుర్వర్ణం అంటే ఈ కులాల కాదు, అదే అసలు సత్యం. ఆ సత్యాన్ని ఖురాన్లో గాని బైబిల్లో గాని భగవద్గీతలో గాని చెప్పినటువంటి ఒకటే ఒక విషయం, ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, నీతి, న్యాయం. ధర్మ అధర్మ విషయాల్లో పెద్ద పెద్ద మహానుభావులు పండితులు సైతము అచ్చరుగుంటారు. ఎందుకంటే ఆడ పప్పులో కాలేస్తారు. ఎందుకంటే ధర్మము అధర్మము అనే విషయాన్ని తెలుసుకోలేకుండా పోతాడు. అసలు ధర్మం అంటే ఏంది? ధర్మో రక్షిత రక్షిత అంటారు. అసలు ఆ ధర్మం అంటే ఏంది? అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి పండితులందరికీ ఈ క్వశ్చన్. ఈశ్వరుడు అంటే ఎవరు, దానికి అర్థమైంది. సత్యం అంటే ఏంది, దానికి అర్థమైంది. మతం అంటే ఏంది, దానికి అర్థమైంది. కులం అంటే ఏంది, దానికి అర్థమైంది. అసలు ఈశ్వరునికి సరైన నిర్వచనం ఎవడన్నా చెప్తారా? మీ వల్ల కాకపోతే నేను చెప్తా. సత్యం అంటే ఏంది నేను చెప్తా. ట్రై బ్రదర్స్. జై హింద్.